హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఈ వీక్ మన మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాము. మన మార్కెట్స్ లో ఇంకా సెల్ ఆఫ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ వీక్ కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ మనకైతే కనపడలేదు. ఇక్కడ క్యాండిల్ స్టిక్ చూడండి, ఇంకా కూడా మనకి సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ వీక్ ఏ జోన్ లో అయితే ఉందో మార్కెట్, ఈ వీక్ కూడా అదే జోన్ లోనే ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా సెంటిమెంట్ ఇంకా నెగిటివ్ గానే కనపడుతుంది. డైలీ చార్ట్ పెట్టాను చూడండి, సేమ్ లాస్ట్ వీక్ ఎక్కడైతే ఉందో ఈ వీక్ కూడా రేంజ్ లోనే ట్రేడ్ అవుతూ ఉంది. అగైన్ మనం ఈ లెవెల్స్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఈ లెవెల్స్ అయితే ఇంకా మార్కెట్ క్రాస్ చేయలేదు. 24,200 లెవెల్, 23,400 లెవెల్. అట్లీస్ట్ మార్కెట్ స్ట్రెంత్ అవ్వాలి అంటే 24,200 పైన సస్టైన్ అవ్వాలి. అలాగే ఇంకా మార్కెట్ ఫాల్ అయింది అంటే మనం నెక్స్ట్ సపోర్ట్ ఈ సపోర్ట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. నిఫ్టీ బ్యాంక్ కూడా లాస్ట్ వీక్ ఏ రేంజ్ లో అయితే ఉందో అదే రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అప్పర్ వీక్ అయితే ఉంది. సెల్లర్స్ ఇంకా కూడా ఉన్నారు. ఎటువంటి బయింగ్ అయితే మార్కెట్ లో అయితే కనపడలేదు. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫర్దర్ గా ఫాల్ అయింది అంటే ఈ లెవెల్ ని మనం సపోర్ట్ గా చూడొచ్చు. డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను చూడండి, సేమ్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ అయితే ఏమీ కనపడట్లేదు. నిఫ్టీ 500 ఇండెక్స్ లో కూడా సెల్లింగ్ అయితే ఈ వీక్ చాలా ఎక్కువగానే ఉంది. లాస్ట్ వీక్ అట్లీస్ట్ కొంత బయింగ్ అయితే జరిగింది. ఈ వీక్ అయితే మనకి క్లియర్ బేరిష్ క్యాండిల్ స్టిక్ అయితే ఫామ్ అయింది. బ్రాడర్ మార్కెట్ కూడా వీక్ గానే ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏ సెక్టార్స్ ఇంత వీక్ మార్కెట్ లో కొంచెం స్టెబిలిటీ చూపించాయో చూద్దాము. ఫస్ట్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ లాస్ట్ వీక్ అయితే ఇండెక్స్ బౌన్స్ అవడానికి ట్రై చేస్తుంది. కొన్ని స్టాక్స్ కూడా స్ట్రెంత్ అయితే చూపించాయి. నెక్స్ట్ నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్ సపోర్ట్ దగ్గర ఇక్కడ బౌన్స్ అయింది. ఇదైతే రేంజ్ లో అయితే ఉంది. హెల్త్ కేర్ ఇండెక్స్ ఇది కూడా రేంజ్ లో ఉంది. ఓవరాల్ గా 200 డే మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఐటీ, డిజిటల్ అలాగే హెల్త్ కేర్ ఇవన్నీ 200 డే మూవింగ్ యావరేజ్ మీద, అంటే లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ పైనే ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ లో ఇంకా అవి బులిష్ గానే ఉన్నాయి. నిఫ్టీ ఫార్మా సేమ్ నిఫ్టీ హెల్త్ కేర్ లాగా ఇది రేంజ్ లో ఉంది. సో ఇక్కడైతే సపోర్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇది లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ 200 డే కింద 50 డే కింద ఉంది. వీక్ గా ఉంది. ఇక్కడైతే బేస్ ఫామ్ చేసుకుంటుంది. నిఫ్టీ మెటల్ స్ట్రెంత్ అయితే ఇక్కడ కనపడట్లేదు మనకి. నిఫ్టీ సర్వీస్ ఇండెక్స్ ఇవన్నీ కూడా మనకి బేరిష్ గానే ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్ బేరిష్ గా ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ వీక్ గా ఉంది. కన్జంప్షన్ చూడండి, ఇక్కడ ఈ రేంజ్ లో అయితే ట్రేడ్ అవుతుంది. కన్జంప్షన్ ఇండెక్స్ గురించి, ఆపర్చునిటీస్ గురించి నేను డీటెయిల్ గా ఒక వీడియో తీశాను. నేను ఐ కార్డ్స్ లో పెట్టాను, ఒకసారి చూడండి. కమోడిటీ ఇండెక్స్ స్ట్రెంత్ ఏం కనపడట్లేదు. ఇన్ఫ్రా 50 డే మూవింగ్ యావరేజ్ అనేది 200 డే మూవింగ్ యావరేజ్ ని క్రాస్ ఓవర్ ఇస్తుంది కిందకి. అది మనం బేరిష్ సైన్ గా చూడొచ్చు. అలాగే పిఎస్యూ బ్యాంక్ కూడా స్ట్రెంత్ అయితే కనపడట్లేదు. ఇంకా కన్యూమర్ డ్యూరబుల్ కూడా మనకి 200 డే కింద వచ్చింది. సో ఈ ఇండెక్స్ కూడా మనకి వీక్ అయిపోయింది. పిఎస్సి వీక్ గా ఉంది. ఆటో వీక్ గా ఉంది. రియాలిటీ వీక్ గా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ వీక్ గా ఉంది. ఎనర్జీ వీక్ గా ఉంది. మీడియా వీక్ గా ఉంది. సో ఓవరాల్ గా మనకి అన్ని ఇండెక్స్ అయితే వీక్ గా ఉన్నాయి. లాస్ట్ వీక్ మనకి బౌన్స్ ఇచ్చింది ఐటీ ఇండెక్స్. సో ఇలాంటి మార్కెట్స్ లో మనం ఏం ట్రేడ్ చేసినప్పటికి కూడా అవి ఫెయిల్ అవుతూనే ఉంటాయి. బ్రేక్అవుట్స్ అవి ట్రేడ్ చేసినా గానీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ కింద ఉండడం వల్ల. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనం ఇక్కడ ఈ వీడియోలో స్ట్రాంగ్ స్టాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఫిల్టర్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ట్రేడింగ్ వ్యూ లో మనకి స్క్రీనర్ ఉంటుంది. ఆ స్క్రీనర్ లో మీకు కావాల్సిన పారామీటర్స్ కానీ దానిలో పెట్టుకున్నారు అంటే మీరు ఈ పీరియడ్ లో మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మార్కెట్ రికవర్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ స్టాక్స్ లో అయితే ఇన్వెస్టింగ్ గానీ ట్రేడ్ గానీ చేయొచ్చు. సో ఇక్కడ నేను ట్రేడింగ్ వ్యూ లో స్క్రీనర్ ని ఎలా వాడాలో నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మనకి స్క్రీనర్ అని ఉంటుంది. స్క్రీనర్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ మార్కెట్ అని ఉంటుంది. ఇక్కడ మన ఇండియన్ మార్కెట్స్ కాబట్టి ఇండియా క్లిక్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ గమనించారా, ఇక్కడ ఇండెక్స్ ఉంటాయి. మనకి అన్ని ఇండెక్స్ ఉంటాయి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా, పిఎస్యూ బ్యాంక్, మెటల్, ఎఫ్ఎంసీజీ ఇలా అన్ని ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రైస్ ఉంటుంది. అంటే ఏ ప్రైస్ కంటే ఎక్కువ ట్రేడ్ అయ్యే స్టాక్స్ నాకు కావాలి అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ టు ఎర్నింగ్స్, ఈపీఎస్, అలా ఇక్కడ మనకి ఆర్ఓఈ, ఇక్కడ మనకి సెక్టార్ ఉంటుంది. ఏ సెక్టార్స్ లో మనకి స్టాక్స్ కావాలి అనేది ఇక్కడ మనకి కనపడుతుంది. అలాగే ఇక్కడ మీరు న్యూ ఫిల్టర్ గానీ యాడ్ చేసుకున్నారు అంటే ఇక్కడ చూడండి, మీకు సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, మార్కెట్ డేటా, టెక్నికల్స్, ఫినాన్షియల్స్, డివిడెండ్స్ అని ఇలా కనపడుతుంది కదా. మనకి సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇండస్ట్రీ వైజ్ కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇండస్ట్రీ కొట్టానంటే ఇక్కడ చూడండి, ఇండస్ట్రీస్ లో మనకి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అగ్రికల్చరల్ కమోడిటీస్, ఎయిర్లైన్స్, ఆల్టర్నేటివ్ పవర్ జనరేషన్ అంటే రెన్యూబుల్స్ కానీ, అలాగే ఆల్కహాలిక్స్, ఆటోమోటివ్, ఆఫ్టర్ మార్కెట్, ఇలా మనకి వేర్వేరు ఇండస్ట్రీస్ లో అయితే ఉంటాయి. మనం ఇప్పుడు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ క్లిక్ చేసాము అంటే ఓన్లీ మనకి ఇక్కడ ఆ స్టాక్స్ అయితే వస్తాయి. అలాగే మీరు ఇప్పుడు పిఈ రేషియో తక్కువ ఉండే స్టాక్స్ కావాలి, లేకపోతే పిఈ రేషియో మనకి ఎక్కువ ఉండే స్టాక్స్ కావాలి అని అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిఈ రేషియో నేను 25 to 50 పెట్టాను అంటే ఇక్కడ మనకి పిఈ రేషియో స్టాక్స్ ఇవైతే మనకి కనపడుతున్నాయి. సో మనం ఇలాగా స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మార్కెట్ డేటాలో మనం యావరేజ్ వాల్యూమ్ తీసుకున్నట్లయితే లాస్ట్ 30 days లో మనకి యావరేజ్ వాల్యూమ్ ఎంత ఉన్న స్టాక్స్ కావాలి అనేది మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 30 days లో నాకు 5 lakh కంటే ఎక్కువ ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కావాలి అంటే 5 lakh పెట్టుకున్నాము అంటే 5 lakhs కంటే ఎక్కువ ట్రేడ్ అవుతున్న స్టాక్స్
స్టాక్స్ ని ఇక్కడ అదైతే చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంకా మనకి టెక్నికల్స్, ఫినాన్షియల్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఈపీఎస్ ఎస్టిమేట్స్ కానీ, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ఇన్కమ్ ఎంత ఉండాలి అనేది మీరు టైప్ చేసుకుంటే ఆ ఫిల్టరేషన్ లో ఆ స్టాక్స్ అన్ని కనపడతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డివిడెండ్స్ ఎంత ఇచ్చిన స్టాక్స్ మీకు కావాలి, డివిడెండ్స్ ఏ పే చేశాయి, ఇక్కడ చూడండి ఈ ఫిల్టర్ యాడ్ చేసినప్పుడు ఏవేవి డివిడెండ్స్ ఇస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. అలాగే మీరు ఇక్కడ గ్రోత్ చూసినట్లయితే మనకి రెవెన్యూ గ్రోత్, నెట్ ఇన్కమ్ గ్రోత్ ఎంత ఉండాలి, గ్రాస్ ప్రాఫిట్ గ్రోత్ ఎంత ఉండాలి అనే ఫిల్టరేషన్ గాని ఇక్కడ పెట్టుకున్నాము అంటే ఆ పర్టికులర్ గ్రోత్ ఉన్న స్టాక్స్ మనకైతే ఇక్కడ ఫిల్టర్ లో కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మార్జిన్స్ అండ్ రేషియోస్ లో చూడండి ఇవన్నీ మనకు ఉంటాయి. నెట్ మార్జిన్, అలాగే ఆపరేటింగ్ మార్జిన్, ఇక్కడ చూడండి రిటర్న్ ఆన్ అసెట్స్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఆర్ఓసిఈ మనం చూసినట్లయితే ఆర్ఓసిఈ మనం ఫిల్టర్ పెట్టుకొని ఆర్ఓసిఈ ఎంత ఉండాలి అని మనం పెట్టుకున్నాము అంటే లైక్ 15% మనం పెట్టుకున్నాము అంటే అప్లై చేస్తే ఆర్ఓసిఈ గ్రేటర్ దెన్ 15 ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో మనకి ఇక్కడైతే ఫిల్టర్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ పెనీ స్టాక్స్ వద్దు అని అనుకుంటే ఇక్కడ ప్రైస్ సెలెక్ట్ చేసి మాన్యువల్ సెటప్ కి వెళ్ళి ఇక్కడ మనకి యావరేజ్ వాల్యూ నాకు ఒక 50 రూపీస్ పైన స్టాక్స్ కావాలి అంటే మనం అప్లై చేసాము అంటే ఇవన్నీ పారామీటర్స్ తో, అంటే ఇక్కడ నేను ఏ ఫిల్టర్స్ తీసాను 50 రూపీస్ పైన ఉండాలి, పిఏ అనేది 25 to 50 ఉండాలి, అలాగే యావరేజ్ వాల్యూమ్ అనేది లాస్ట్ 30 days లో 500K అంటే 5 lakhs కంటే ఎక్కువ ఉండాలి, ఆర్ఓసిఈ గ్రేటర్ దెన్ 15 ఉండాలి అంటే మనకి ఈ స్టాక్స్ అన్ని వచ్చాయి చూడండి. ఇలా మనం స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో ఫిల్టర్ ఉంది. ఇక్కడ మీరు మార్కెట్ డేటాకి వెళ్ళి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంది కదా, పర్ఫార్మెన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వీక్లీ, మంత్లీ, 3 months, 6 months అలా ఉంటుంది. ఇక్కడ చూడండి లాస్ట్ 6 months లో మనకి ఈ పారామీటర్స్ తో గ్రేటర్ దెన్ 10% పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్స్ ఇవి మాత్రమే ఇచ్చాడు. అంటే మనకి స్టాక్స్ ఇంకా ఫిల్టరేషన్ అనేవి అయిపోయాయి. ఇక్కడ చూడండి విప్రో బాగుంది, లుపిన్, ఓవరాల్ గా స్ట్రక్చర్స్ బాగున్నాయి స్టాక్స్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ వీక్ ఐటీ బాగా పర్ఫార్మ్ చేసింది కదా, మనం ఇంకోరి మీద డిపెండ్ అవ్వకుండా స్టాక్ సెలెక్షన్ లో ఏ స్టాక్స్ బాగున్నాయి అనేది మనం ఎలా ఫిల్టర్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి ఇక్కడ సెక్టార్ ఉంది కదా, సెక్టార్ లో ఇక్కడ మనకి ఐటీకి సంబంధించింది మనకి టెక్నాలజీ సర్వీసెస్ అని ఉంటుంది. టెక్నాలజీ సర్వీసెస్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి టెక్నాలజీ సర్వీసెస్ స్టాక్స్ అన్ని అయితే వచ్చాయి. పెనీ స్టాక్స్ రిస్కీ కాబట్టి మనకి పెనీ స్టాక్స్ వద్దు అని అనుకున్నప్పుడు మనం గ్రేటర్ దెన్ 50 ఉండే స్టాక్స్ ఇక్కడ పెడతాము. ఇప్పుడు చూడండి రెడ్యూస్ అయిపోయాయి స్టాక్స్. అలాగే నాకు వాల్యూమ్ కూడా లిక్విడిటీ బాగుండాలి, వాల్యూమ్ అనేది అంత తక్కువగా ఉండకూడదు మనం ట్రేడింగ్ చేయడానికి కానీ లేకపోతే ఇన్వెస్ట్ చేయడానికి కానీ. యావరేజ్ వాల్యూమ్ అనేది లాస్ట్ 30 days లో నాకు అట్లీస్ట్ 5 lakh అయితే ఉండాలి. ఇప్పుడు చూడండి నాకు ఈ స్టాక్స్ అయితే వచ్చాయి. అలాగే నేను ఇక్కడ పర్ఫార్మెన్స్ పెడుతున్నాను. లాస్ట్ 6 months లో అట్లీస్ట్ నాకు 5% అబోవ్ అయినా పర్ఫార్మెన్స్ అయితే చేసి ఉండాలి. ఇప్పుడు చూడండి నాకైతే ఈ స్టాక్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నేను ఒక్కొక్క స్టాక్ ని స్క్రోల్ చేస్తాను. ఒకసారి చూడండి ఆ స్ట్రక్చర్స్ బాగున్నాయో లేదో చూద్దాము. నేను పెట్టిన ఫిల్టర్ ప్రకారం నాకు ఓవరాల్ గా అప్ ట్రెండ్ గా ఉన్న స్టాక్స్ వస్తాయి. లాస్ట్ 6 months లో ఒక స్టాక్ పర్ఫార్మ్ చేస్తుంది అంటే అది మనం పాజిటివ్ గా చూడొచ్చు. అప్పుడు ఆ స్టాక్ చార్ట్ కి వెళ్ళి మనం ఆ స్ట్రక్చర్ గా చూసినట్లయితే అది ఓవరాల్ గా అప్ ట్రెండ్ లో ఉంది అంటే దాన్ని మనం బులిష్ గా చూడొచ్చు. తర్వాత మనం ఎంట్రీస్ అనేవి తీసుకోవచ్చు. ఇక్కడ హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూస్తే ఓవరాల్ గా ఇది అప్ ట్రెండ్ లో అయితే ఉంది, బట్ ఇమిడియట్ ఎంట్రీ అయితే మనకి లేదు. జనరల్ గా మనం స్టాక్స్ లో ఎంట్రీస్ ఎలా తీసుకుంటాము అనేది చూద్దాము. ఒకవేళ ఒక స్టాక్ ఇలాగా అప్ ట్రెండ్ లో ఉంది అంటే ఈ అప్ ట్రెండ్ లో భాగంగా స్టాక్ ఇలా ర్యాలీ ఇచ్చి మళ్ళీ ఇలాగా సైడ్ వేస్ లోకి అయితే వెళ్తుంది, మళ్ళీ ర్యాలీ ఇచ్చి మళ్ళీ సైడ్ వేస్ లోకి అయితే వెళ్తుంది. మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాము అంటే మనం ఈ ఫేస్ లో కనుక స్టాక్ చూసినట్లయితే రేంజ్ లో ఉన్నప్పుడు అప్పుడు మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేస్తాము. ఎప్పుడైతే స్టాక్ ఈ రెసిస్టెన్స్ పైన బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనం దానికి ఎంట్రీ తీసుకుంటాము. అలాగే మనం ఈ లోయర్ బేస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాము, లేదంటే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ కి కొంచెం కిందగా అయినా మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఓవరాల్ గా హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనేది మనకి అప్ ట్రెండ్ లోనే ఉంది, బట్ డే టైం ఫ్రేమ్ చూడండి ఇక్కడైతే ఇంకా అది రేంజ్ ఫామ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఇక్కడే ఆపర్చునిటీ అనేది లేదని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు విప్రో చూసినట్లయితే విప్రో ఈ రేంజ్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది, అలాగే వాల్యూమ్స్ కూడా చాలా హైయర్ గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్ మహీంద్రా. సో టెక్ మహీంద్రా కూడా ఇక్కడ ఒక రేంజ్ అయితే ఫామ్ చేసుకుంటుంది, గమనించండి. ఓవరాల్ గా మనకి స్టాక్ అప్ ట్రెండ్ లో ఉండాలి, అలాగే ఒక రేంజ్ అయితే ఫామ్ చేసుకుంటుంది. పర్సిస్టెంట్ చూడండి ఓవరాల్ గా అప్ ట్రెండ్ లో ఉంది, ఒక రేంజ్ అయితే ఫామ్ చేసుకుంటుంది. అలాగే పీబీ ఫిన్టెక్ ఇదైతే రీసెంట్ షార్ప్ ఫాల్ వచ్చింది, ఇది ఇంకా రేంజ్ ఫామ్ చేసుకోలేదు. ఇదంతా మనం ఓవరాల్ రేంజ్ గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ ఇది వేరే రేంజ్ ఫామ్ చేసుకుంటుంది అంటే ఆ రేంజ్ ని మనం అగైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని మనం వాచ్ లిస్ట్ లో అయితే పెట్టుకుంటాం. కోఫోర్జ్ ఓవరాల్ అప్ ట్రెండ్ లో ఉంది, అలాగే ఎంఫసిస్ ఓవరాల్ అప్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ గమనించండి ఇదైతే రేంజ్ లో ఉంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం దీన్ని బులిష్ గా అయితే చూడొచ్చు. పేటిఎం చూడండి ఇక్కడ రిజెక్ట్ అయింది 1000 దగ్గర, బట్ ఇక్కడ ఒక రేంజ్ ఫామ్ చేసుకుంటుంది. అది ఇక్కడ గమనించండి ఈ రేంజ్ అయితే ఫామ్ చేసుకుంటుంది. సో అలా మనం ఇలా ట్రెండ్ అయినప్పుడు రేంజెస్ ఫామ్ చేసుకున్న స్టాక్స్ ని గమనించాము అంటే ఆ రేంజ్ ఫామ్ చేసుకున్న స్టాక్స్ ని మనం వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ఆ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మనం ఆ ట్రేడ్ లో అయితే ఎంటర్ అవుతాం. మోతిలాల్ ఆస్వాల్
ఫాల్ షార్ప్ ఫాల్ ఆఫ్ అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రేంజ్ ఫామ్ చేసుకుంటుంది కదా, అది ఈ రేంజ్ అది కిందకి బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఈ స్టాక్ అనేది మనం బేరిష్ గా అయితే చూడొచ్చు. ఒకవేళ మనం వాచ్ లిస్ట్ లో పెట్టుకున్న తర్వాత ఇది కిందకి బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే అది మనం వాచ్ లిస్ట్ లో నుంచి తీసేస్తాము. కేఫిన్ కూడా షార్ప్ ఫాల్ అయితే జరిగింది. షార్ప్ ఫాల్ జరిగిన తర్వాత ఇంకా బేస్ అయితే ఫామ్ చేయలేదు. బేస్ ఫామ్ చేసి మనం పైకి బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకుంటాం ఎంట్రీస్. అలాగే జెన్సర్ టెక్నాలజీస్ ఇది ఒకసారి చూడండి, ప్రైస్ యాక్షన్ ఓవరాల్ గా ఇది అప్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడైతే మనకి లాంగ్ రేంజ్ అయితే ఫామ్ చేసుకుంటుంది. ఇది ఒకసారి గమనించండి. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ నుంచి అయితే ఫాల్ అయిన తర్వాత స్టాక్ ఒక రేంజ్ ఫామ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. సో ఆ రేంజ్ ని మనం కేర్ఫుల్ గా అయితే అబ్జర్వ్ చేస్తుండాలి. ఇప్పుడు ఒక రేంజ్ ఫామ్ చేసుకుంది. సో అగైన్ మళ్ళీ అటెంప్ట్ చేసింది పైకి వెళ్ళడానికి. మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర అయితే ఒక రేంజ్ ఫామ్ చేసుకుంది. ఇక్కడ నుంచి స్టాక్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ వాల్యూమ్స్ కూడా మనకి గుడ్ గా ఉన్నాయి. ఇక్కడ నేను మార్క్ చేశాను చూడండి, ఇక్కడ స్టాక్ రేంజ్ లో ఉంది. అలాగే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మనము, లేదా ఓవరాల్ రేంజ్ కింద మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా మనం ఎంట్రీస్ స్టాప్ లాస్ ని మనం ఐడెంటిఫై చేస్తాము. నెక్స్ట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇది ఒకసారి చూడండి, ఇక్కడైతే ఒక రేంజ్ ఫామ్ చేసుకుంది. రేంజ్ ఫామ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే వాల్యూమ్స్ తో బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, బట్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఇది జెన్ టెక్నాలజీస్ ఒకసారి గమనించారా, ఇక్కడ షార్ప్ ఫాల్ అయితే జరిగింది. సో ఈ షార్ప్ ఫాల్స్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఫండమెంటల్ గా కంపెనీ బాగుంది అని చెప్పి ఎక్కడంటే అక్కడ ఎంటర్ అవ్వకూడదు. స్టాక్ ని ఫస్ట్ సపోర్ట్ జోన్స్ దగ్గర ఆగనిచ్చి అక్కడ బేస్ ఫామ్ చేసుకున్న తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే అప్పుడు అగైన్ ఆ ట్రెండ్ రెజ్యూమ్ అయ్యేదానికి అవకాశం ఉంది, అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అక్కడ ఎంటర్ అవుతాము. అప్పుడు మనం మన క్యాపిటల్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్ ఇది కూడా షార్ప్ ఫాల్ అయితే ఇచ్చింది. సో ఈ స్ట్రక్చర్ అంత బాగాలేదు. జింకా లాజిస్టిక్స్ కూడా షార్ప్ ఫాల్ లో ఉంది. సో ఈ స్ట్రక్చర్ కూడా బాగాలేదు. జాగిల్ కూడా షార్ప్ ఫాల్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రేంజ్ అయితే ఫామ్ చేసింది, బట్ కిందకి బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఓరియన్ టెక్నాలజీస్ ఇవి చాలా ఫాల్ అయింది. సో ఫాల్ అయిన తర్వాత స్టాక్ రేంజ్ ఫామ్ అయ్యే ప్రాసెస్ ని మనం గమనించాలి. అప్పుడు మనం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ మార్క్ చేసుకుంటే అప్పుడు మనకి అది రేంజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి తెలుస్తుంది. అక్కడ మనం ట్రిగ్గర్స్ పెట్టుకుంటాము. ఇది చూడండి, విఎల్ఈ గవర్నమెంట్ అండ్ ఐటీ సొల్యూషన్స్ ఇది కూడా మనకి ఓవరాల్ గా రేంజ్ లో అయితే ఉంది. సో ఏ స్టాక్స్ అయితే మనకి ఎక్కువ ఫాలో అవ్వకుండా ఉన్నాయో, ఒక రేంజ్ లో అయితే ఉన్నాయో వాటిని మనము క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తాము ఎంట్రీ పాయింట్స్ కి. ఇది చూడండి, సో ఈ స్టాక్ కూడా ఓవరాల్ అప్ ట్రెండ్ లో అయితే ఉంది. ఇక్కడ కూడా ఈ స్టాక్ కూడా రేంజ్ అయితే ఫామ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ఈ స్టాక్ చూసారా, ఇక్కడ సెల్లింగ్ వాల్యూమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. జనరల్ గా మనకి పుల్ బ్యాక్ వచ్చేటప్పుడు లో వాల్యూమ్స్ అయితే ఉండాలి. లో వాల్యూమ్స్ ఉంటే పుల్ బ్యాక్ అనేది గుడ్ పుల్ బ్యాక్ గా మనం తీసుకోవచ్చు. హై వాల్యూమ్స్ ఉంది అంటే ఇంకా దానిలో ఎక్కువ సెల్లర్స్ ఉండడం వల్ల స్టాక్ పైకి వెళ్ళడానికి స్ట్రగుల్ అవుతుంది. ఇక్కడ మనకి ఓవరాల్ గా బాగుండే స్టాక్స్ ఇక్కడ మనం చూసినట్లయితే విప్రో బాగుంది, అలాగే టెక్ మహీంద్రా ఓవరాల్ స్ట్రక్చర్ బాగుంది, ఇంకా అయితే బ్రేక్అవుట్ ఇవ్వలేదు. అలాగే మనకి ఎంఫసిస్ కూడా మంచి రేంజ్ లో ఉంది. సో ఆల్ టైమ్ హై ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే దాన్ని మనం బులిష్ గా చూడొచ్చు. జెన్సర్ కూడా మంచి స్ట్రక్చర్ అయితే ఉంది. కొంచెం ఇక్కడైతే విక్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ ప్రెజర్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. మిగతా అన్ని కూడా షార్ప్ సెల్ ఆఫ్స్ అని వచ్చాయి. ఇండెక్స్ స్ట్రెంత్ చూపించినప్పటికి కూడా ఇక్కడ ఎక్కువ స్టాక్స్ లో మనకి స్ట్రెంత్ కనపడట్లేదు. ఓవరాల్ గా మనం మార్కెట్స్ లో ట్రేడ్ చేయాలంటే మనకి 2 అప్రోచెస్ అయితే ఉంటాయి. ఒకటి టాప్ డౌన్ అప్రోచ్, ఇంకోటి బాటమ్ అప్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం మార్కెట్ బాగుందా లేదా అనేది చూస్తాము, తర్వాత సెక్టార్ బాగుందా లేదా చూస్తాము, తర్వాత మనం వాటిలోకి వెళ్ళి ఏ స్టాక్ సెటప్స్ బాగున్నాయి అనేది మనం చూస్తాము. బాటమ్ అప్ అప్రోచ్ అంటే మనకి మార్కెట్ తో సంబంధం లేదు, ఏవైతే స్టాక్ స్ట్రక్చర్స్ బాగుంటాయో అవి మనం సెలెక్ట్ చేసుకొని వాటిని మనం ట్రేడ్ చేస్తాము. బట్ బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే టాప్ డౌన్ అప్రోచ్. ఈ టాప్ డౌన్ అప్రోచ్ లో మనకి హై ప్రాబిలిటీ అయితే ఉంటుంది. ఎందువల్లంటే మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంది, సెక్టర్ స్ట్రాంగ్ గా ఉంది అంటే మనం పెట్టిన స్టాక్స్ కూడా సక్సెస్ అవుతాయి, అలాగే మన క్యాపిటల్ కూడా సేఫ్ గా ఉంటుంది. బాటమ్ అప్ అప్రోచ్ లో మన స్టాక్స్ ట్రేడ్ చేసినప్పుడు కూడా మార్కెట్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన క్యాపిటల్ కి అయితే కొంత రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ ఓన్ పారామీటర్స్ ఏమన్నా ఉంటే పెట్టుకొని ఫిల్టరేషన్ చేయడానికి చూడండి. అప్పుడు మీరు ఓన్ గా స్టాక్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచి స్టాక్స్ అయితే మన రేడార్ లోకి వస్తాయి. మనకి ఏ పారామీటర్స్ కావాలి ఒక కంపెనీలో, ఆ స్టాక్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అనేది చూడొచ్చు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.